హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన లంచ్ బాక్స్ కందిగింజల పులుగురు అండి. ఈ కందిగింజల లాగా సీజన్ లో దొరికే ప్రతి ఒక్క కూరగాయలు రుచి సూపర్ గా ఉంటుందండి. ఈ కందిగింజల పులుగురికి అసలు సిసిలైన కాంబినేషన్ రాగి ముద్దేనండి. ఈ వేడి వేడి ముద్దల్లోకి పసందైన పులుగురు వేసుకొని తింటుంటే సూపర్ గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. కందిగింజల పులుగురికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కందిగింజలు, చిన్న సైజు ఎర్రగడ్డలు 2, 3 టమోటాలు, కారం సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక అర్ధం తెల్లగడ్డ, కొద్దిగా చింతపండు. చూడండి కంది గింజలు కలర్ గా ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద గింజలు కూడా అండి మన బఠానీ గింజలు లాగా ఉన్నాయి. ఇప్పుడు కార్తీక మాసం కదండి. ఈ కార్తీక మాసంలో పొలాల్లో మంచు పడి ఈ కాయ టేస్ట్ అనేది పెరుగుతుందండి. ఈ సీజన్ లో ఈ కందికాయ అనపకాయ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. ఈ రోజు నా స్టైల్లో కంది గింజలు పులుగురు చేసి చూపిస్తాను. ముందుగా ఎర్రగడ్డలు టమోటాలు కట్ చేసుకుందామండి. ఇది ఫాస్ట్ లో అయిపోతుందండి. అంతా వేయించి కుక్కర్ లో పెట్టేసి ఒక విజిల్ పెట్టామంటే కంది గింజలు ఉడికిపోతుందండి. ఎనుపుకొని తిరుగుబాతి పెట్టుకుంటే మన కూర అనేది రెడీ అయిపోతుందండి. ఎర్రగడ్డలు కూడా ఇక్కడ నేను పెద్ద సైజులోనే కట్ చేస్తున్నాను. చూడండి ఈ సైజులో కట్ చేస్తున్నానండి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నానండి. ఇలానే ఫుల్ మిర్చి వేస్తే నూనెలో పగిలే ఛాన్స్ ఉందండి, కాబట్టి కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాము. అన్నీ కడిగి పెట్టేశానండి ముందుగానే. టమాటాలు కూడా కొంచెం మీడియంగానే కట్ చేస్తున్నాను. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేయించుకునేకి ఆయిల్ వేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆవాలు, ఇప్పుడు పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, ఇవి కొంచెం వేయించుకుందామండి. పచ్చిమిర్చి ఫుల్గా వేయడం వల్ల నూనెలో పగిలుతుందండి, పగిలి మిందు పడుతుంది. అలాగే స్టవ్ పైనంతా పడిపోతుందండి. కాబట్టి నేను కట్ చేసి వేసానండి. మీరు ఇలానే వేసుకోండి. అప్పుడు మనము సేఫ్, మన వంటిల్లు సేఫ్ అండి. ఇలా కొద్దిగా మగ్గినాక తెల్లగడ్డ వేసుకుందాము. ఇప్పుడు టమాటా వేద్దాము. టమాటా కొంచెం మగ్గినాక గింజలు వేసేసి అన్నీ మగ్గించుకుందాం బాగా. టమాటాలు వేసినాక కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. అలానే వదిలేసినామంటే అడుగంటుతుంది, అప్పుడు టేస్ట్ అంతా మారిపోతుందండి. కొంతసేపు వదిలి ఇలా కలుపుకుంటూ ఉంటామంటే సరిపోతుంది. టమాటాలు చూడండి కొంచెం మగ్గినాయి. ఇప్పుడు గింజలు వేసేద్దాము. గింజలు క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను ముందుగానే. ఇందులో కొద్దిగా పసుపు, ఇప్పుడు గింజలు వేసాం కదా. ఇప్పుడు టమాటా కూడా ఎక్కువ మగ్గలేదండి. ఇవంతా మగ్గేదాకా, గింజలు మగ్గేదాకా వేయించుకోవాలి. గింజలు ఎలా అక్క మగ్గేది ఎట్లని కూడా డౌట్ వస్తుందండి. ఇది బాగా వేగినట్లయితే మనకు స్మెల్ అనేది వస్తుందండి. చాలా బాగుంటుందండి ఈ కంది గింజల పులుగుర. ఇందులో మన కూరకు వేసి కానీ ఎనుపుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఏ సీజన్లో దొరికేది ఆయా సీజన్లో తింటామంటే హెల్త్కి చాలా మంచిదండి. ఆ టేస్ట్ అనేది ఆ సీజన్లోనే అమోఘంగా ఉంటుందండి. చూడండి ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడప్పుడు ఎక్కడ మనకు మాడకూడదండి. మాడితే ఆ టేస్ట్ అనేది వెళ్ళిపోతుందండి. మీరు కూరాకు వేయాలంటే ఇలా బాగా వేయించేసి లాస్ట్లో కూరాకు వేసి విజిల్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇలాగే అనప గింజలు పులుగురు చేసుకోవచ్చు, అలసందలు పులుగురు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టం ఇలా పులుగురులు అయితే. చూడండి ఇలా బాగా మగ్గాలండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపోయినంత ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను. ఉప్పు వేస్తే మగ్గుతుందా కానీ కూడా చాలామందికి డౌట్ వస్తుందండి. కంది గింజలు కుక్కర్లో పెట్టకపోయినా కానీ ఉడికిపోతుంది, మెత్తగా అవుతుందండి ఒక ఆవిరి పెడితేనే. కాబట్టి నేను ఉప్పు వేసేసాను. చూడండి మనం అన్నీ వేసి వేయించేటప్పుడు కొంచెం ఎక్కువగా ఉందండి కుక్కర్కి. మగ్గే గుందులు కొంచెం తగ్గించి చూసారా, ఇదే అండి మనకు మెజర్మెంటు. ఇప్పుడు చింతపండు వేసుకొని నీళ్ళు వేసుకుందామండి. చాలామంది చింతపండు పులుసు పోస్తారండి, కాకపోతే మనం ఎనపుతాం కదా, ఇలా చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనము నీళ్ళు వేసుకుందాము. నీళ్ళకి మెజర్మెంట్ ఎలాగంటే ఇక్కడ పోస్తాను, చూపిస్తాను రండి. మనకి గింజలు మునిగిందంటే సరిపోతుందండి, ఎక్కువ వేయొద్దండి. చాలామంది కూర తిక్కుగా ఇష్టపడతారండి. అట్లాంటి వాళ్ళ కోసం ఇలా పోసుకోండి. లేదక్క మాకు పలుసగా ఉంటే నచ్చుతుంది అంటే ఎనిపేసినాక మీరు వేడి నీళ్ళు పోసుకోండి, సరిపోతుంది. చూడండి నేను కూడా జస్ట్ గింజలు మునిగేంత మాత్రమే వేసానండి. నీళ్లు పోసేసాం కదా, ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేస్తామండి. కుక్కర్ మూత పెట్టాం కదండి, ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. కుక్కర్ ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు గింజలు చూద్దాము. చూడండి గింజలు కూడా బాగా ఉడికినాయి, చూపిస్తానండి. చూసారా మన నీళ్ళు ఎంత పెట్టినామో అలానే ఉందండి.
చూడండి ఇలా అంటే ఇట్లా మెత్తగా అయిపోవాలండి. బాగా ఉడికిపోయింది. ఒక విజిల్ పెడితేనే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనము చట్లే వేసుకొని ఎనుపుకుందామండి. నేను పచ్చిమిరపకాయలు కూడా కరెక్ట్గా వేసానండి కాబట్టి తీస్తలేదు. మీకేమైనా ఎక్కువ అనిపిస్తే ఒక 4 మిరపకాయలు తీసేయండి. ఇప్పుడు ఎనుపుకునేద్దామండి. చాలా నున్నగా కూడా ఎనుపుకోకూడదండి. ఇది కొంచెం కచ్చా పచ్చా ఉంటేనే బాగుంటుందండి. ఏమైనా సట్లే ఎనుపుకుంటేనే అండి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఎక్కువ మెత్తగా ఉంటేనో బాగోదు. ఇప్పుడు మనం తిరగబాతు పెట్టుకునేద్దాం. కందిగింజల పులుగురికి పోపు పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్, పోపుకు బదులుగా వడిం వేస్తున్నానండి. మన ఆడియన్స్ చాలామందికి తెలుసండి వడిం అంటే ఏమిటి అనేసి. ఇలానా వేసుకోవచ్చు లేదా మామూలు పోపు అయినా పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. ఈ వడిం కొద్దిగా వేగినాక మనం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు మనం పులుగురు వేసుకునేద్దాం. నేను కొద్దిగా నీళ్ళు వేసానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాము. దీనికి ఇంగు వేయాల్సిన అవసరం కూడా లేదు. మన వడియంలోనే అన్నీ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ పచ్చినిపప్పు, ఆవాలు ఏమీ వేయలేదండి. ఈ వడియం ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి. ఈ ఎండాకాలంలో మీరు ఆ వడియం తయారు చేసుకోండి. ఏం చక్కగా చేసుకున్నామంటే ఇలాంటి పులుగుర్లకి, పప్పుకి, గోంగూర చట్నీకి ఈజీగా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. కాబట్టి ఈ వడిము ఈసారి మీరు కూడా చేసుకోండి. పోపు పెట్టిన తర్వాత ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఇలా ఉడికేటప్పుడు మనం మూత పెట్టి స్టవ్ ఆపేస్తామంటే సరిపోతుంది. పులుగురు అయితే అయిపోయిందండి. సంగటికి పెట్టేసాము. ఈ రెండింటికి కాంబినేషన్గా తాలింపు ఉండాలి కదండి. కాబట్టి ఇక్కడ నేను గోడు చిగుడుకాయ తాలింపు చేస్తున్నానండి. అలాగే కొంచెం రైస్ పెట్టుకున్నామంటే ఇదే కూరకి, ఇదే తాలింపుకి లంచ్ బాక్స్కి తీసుకువెళ్ళొచ్చండి. ఈ రోజు అయితే నేను మధ్యాహ్నం లంచ్కి చేస్తున్నాను. ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి సంగటి చేస్తున్నానండి. లేదంటే సేమ్ నేను కూడా అంతే అండి, రైస్ పెట్టేసి క్యారీర్ కట్టేదాన్ని. గోడు చిక్కుడుకాయలు కూడా ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకుంటే కన్నా టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోకి వేసుకునేద్దాం. ఆల్రెడీ ముందుగానే కడిగి కట్ చేసామండి. ఇది కూడా మునిగేంత నీళ్ళు పోసుకుందామండి. ఈ నీళ్ళు మళ్ళీ వాడకూడదండి. ఈ నీళ్ళు వంచేసే మనం తాలింపు చేస్తాము. ఎందుకంటే పిత్తం అనేది ఉంటుందండి గోడు చిక్కుడుకాయల్లో. కాబట్టి నీళ్ళు వంచేస్తున్నాను. దీనికి రుచికి సరిపడ్డ ఉప్పు వేసేద్దాము. ఇప్పుడు ఇది 2 విజిల్లు వస్తే కన్నా తాలింపు చేసుకోవచ్చండి. కుక్కర్ ప్రెజర్ పోయిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకునేద్దాము. ఈ నీళ్ళు ఫుల్ వంచేద్దాము. మన తాలింపుకి తిరగబాతు పెట్టుకునేకి నూనె వేసుకుంటున్నాను. అలాగే ఆవాలు చిట్లుతా ఉందండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాము. ఎర్రగడ్డ వేసుకుందాము. అలాగే కరివేపాకు, తెల్లగడ్డ కూడా దంచి పెట్టుకున్నానండి. తెల్లగడ్డ, మా సైడ్ ప్రతి ఒక్క తాలింపుకి పల్లీల పొడి వేస్తారండి. కాబట్టి నేను అలానే చేస్తాను. ఇంట్లో వాళ్ళు పల్లీల పొడి వేసేదే ఇష్టపడతారు. ఇప్పుడు ఇందులో పసుపు, చూడండి ఎర్రగడ్డ ఈ మాత్రం వేగినాక మనం చిక్కుడుగా వేసుకునేద్దాం. కొంతమంది గోరు చిక్కుడు అంటారు, కొంతమంది మొట్టికాయలు అంటారండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. నేను పల్లీల్లో కారం వేయలేదండి ఈసారి, అలానే కొట్టాను. ఇది బాగా వేసి కలుపుకున్న తర్వాత లాస్ట్లో పల్లీల పొడి వేసేసి స్టవ్ ఆపేద్దాం. అంతే అండి, సింపుల్గా మన గోరు చిక్కుడుకాయ తాలింపు రెడీ. మీరు పల్లీల పొడి కొట్టేటప్పుడు మిరపకాయలు వేసి కొట్టినట్లయితే మన కారం వేసే పని లేదండి. ఇక్కడ నేను మిరపకాయలు వేయలేదు కాబట్టి కారం వేసాను. ఇందులోకి పల్లీల పొడి వేసుకునేద్దాం. నేనైతే ఇక్కడ 4 స్పూన్లు వేసాను. పల్లీల పొడి ఇలా చేసి పెట్టుకుంటే కానీ ఎప్పుడు చేసినా వేసుకోవచ్చండి. ఒక 4-5 నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే. అదే మీరు బయట పెట్టుకున్నట్లయితే 2 నెలలు అండి. అంతే అండి, చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయింది. అలాగే మన సంగటికి కూడా ఉడికిపోయిందండి. కొంచెం ఎసురు తీసేసి పిండి వేసేద్దాం. స్టవ్ ఆపేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి రాగి పిండి వేసుకుందాము. ఈ రాగి పిండి కూడా ఇంట్లో పట్టించిందే అండి. ఇంకా 2 నిమిషాలండి, అంతా అయిపోతుంది. ఇది కొంచెంసేపు ఉడికించి మనం సంగటి చేసుకుందాం. ఇలా ప్లేట్ మూసి పెట్టాలండి, అప్పుడు ఆవిరికి బాగా ఉడుకుతుంది పిండి అనేది. సంగటి అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ముద్దలు చేసుకుందాము. చాలా వీడియోస్లో చూపించానండి సంగటి ఎలా చేయాలనేసి, అందుకనేసి ఈ వీడియోలో చూపించలేదండి. ఇప్పుడు సంగటికి వెళ్ళుకొని ముద్దలు చేసుకుందాం.
కొయ్యతో కలుపుకుంటేనే అండి బాగా వచ్చేది. చాలామంది గరిటెతోనే తిప్పుతారు, కాకపోతే ఆ సంగటి బాగా కలవదండి పిండి అనేది. ఇలా కొయ్యతో అయితే సక్రంగా వస్తుంది, కాబట్టి నేనైతే కొయ్యనే యూస్ చేస్తాను. చూడండి పొగలు పోతా ఉందండి సంగటిలో నుంచి. ఇప్పుడు ముద్దలు చేసుకుందామండి. బెంగళూరులో అయితే వెదర్ చల్లగా ఉందండి, వర్షం పడుతుంది, అలాగే చలి చలిగా ఉందండి. చల్లని చలికి ఇలా వేడి వేడి సంగటి పులిహోర వేసుకొని తింటుంటే సూపర్గా ఉందండి. అంతే అండి, మన వేడి వేడి లంచ్ బాక్స్ రెడీ అండి. ఇప్పుడు మనం పులిహోర వేసుకుందామండి. ఇది ఎక్కువ మెదగలేదండి, కొంచెం గింజలు గింజలుగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి ఇలా ఉంటే. అలానే సైడ్ డిష్గా మన చిక్కుడుకాయ తాలింపు, అదే అండి మొట్టికాయల తాలింపు. ఈరోజు మన లంచ్ బాక్స్ వేడి వేడి రాగి ముద్ద, కందిగింజల పులిహోర, మొట్టికాయల తాలింపు. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి. ఈ సంగటికి కందిగింజల పులిహోరకి సూపర్ కాంబినేషన్ అండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లను, టేస్ట్లను, క్వాలిటీలను ఎందులో రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇక్కడే క్లిక్ చేసి చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.